హాయ్ అండి, అందరికీ నమస్తే. మన 14 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 5 అండి. 5 డేస్కి చేరుకున్నాము. ఈరోజు కంటిన్యూస్ వర్కౌట్ అయితే చేశాను. యాక్చువల్గా ఇది 20 మినిట్స్ వర్కౌట్ అండి. ఇక్కడ అన్నిటికంటే మనం హ్యాపీగా నచ్చాల్సిన విషయం ఏంటి అంటే నో జంపింగ్ వర్కౌట్. ఇది ఓన్లీ జంపింగ్ లేకుండానే చేసే వర్కౌట్ అండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉండే వర్కౌట్. టోటల్ బాడీకి కూడా యూజ్ అవుతుంది యాక్చువల్గా. బట్ ముందైతే వార్మప్ చేయండి, లాస్ట్లో స్ట్రెచింగ్స్ అయితే చేయండి. నేను చూపించలేదు ఇందులో. బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ట్రయాంగిల్స్ చేసాం కదండి. ట్రయాంగిల్స్ వచ్చేసి ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ హ్యాండ్ టచ్ చేయాలి. ఇవి వచ్చేసి లెగ్ రైజెస్ అండి. లెగ్ రైజెస్ కానీ నేను కొంచెం మంచిగా చేశాను, అంటే 40 నాకు అలవాటు అయిపోయింది యాజ్ యూజువల్. నెక్స్ట్ హైనీ క్లాపింగ్ కూడా 40-40-40 3 సెట్స్ వచ్చేసి. రెపిటేషన్స్ అనేది మన ఇష్టం అండి. ఫస్ట్ 5 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే నెక్స్ట్ 10 వరకు తీసుకెళ్ళొచ్చు. నెమ్మదిగా 15-20 అలా తీసుకెళ్ళొచ్చు. నాకంటే కొంచెం 40 కొంచెం ఒక రకంగా చేయగలుగుతున్నాను కాబట్టి నేను 40 చేస్తున్నాను. ఇలాగే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఈరోజు వచ్చేసి డీప్ స్క్వాట్స్ చేశాను యాజ్ యూజువల్. కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. డీప్ స్క్వాట్స్ వల్ల థై దగ్గర ఉన్న మజిల్స్ కానీ బట్ మజిల్స్ కానీ అన్నీ కొంచెం వేరేగా ఉంటాయి. డీప్ స్క్వాట్స్ మాత్రం నాకు ఫేవరెట్ అని చెప్పాలండి. యాక్చువల్గా నేను థై అంటే కాళ్ళకి సంబంధించింది కానీ స్టమక్కి సంబంధించింది కూడా కొంచెం ఈజీగా చేయగలను. బట్ నేను హ్యాండ్స్కి సంబంధించింది మాత్రం బైసెప్స్ మాత్రం నేను ఎప్పుడు చేయలేను. నాకు హ్యాండ్స్ చాలా టఫ్ అనిపిస్తుంది. ఇదంతా ఫ్యాట్ ఉండడం వల్లే కష్టంగా అనిపిస్తుందేమో నాకు ఎప్పుడు అనిపించేది. కానీ లెగ్స్ మాత్రం అట్లీస్ట్ చేయగలుగుతున్నాను అనిపించింది. 1000 స్క్వేర్స్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని అయితే నాకు మంచిగా వెయిట్ చేస్తున్నాను. అది ఎంతవరకు చేయగలనో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ ఈ స్క్వాట్స్ వచ్చేసి 20 చేశానండి. 20 రెపిటేషన్స్ 3 సెట్స్ మాత్రమే చేశాను. ఇది వచ్చేసి నారో స్క్వాట్స్ అండి. నారో స్క్వాట్స్ వచ్చి కాళ్ళు 2 దగ్గరికి ఉంటాయి అన్నమాట, నారోగా ఉంటుంది. ఇలా కూడా ఒక 20. ఇవి 2 సెట్సే చేశాను. ఇది కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందండి, బట్ కొంచెం టఫ్ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ చేయలేకపోయాను. 2 సెట్స్ చాలు అనిపించింది. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే మనకి హెల్దీ ఫుడ్ అయితే వెళ్ళాలి బాడీకి, అప్పుడే మనలో రిజల్ట్ ఉంటుంది. నేను ఇంకా అది కంప్లీట్గా స్టార్ట్ చేయలేదు, బట్ చేస్తాను, ఒక రకంగా పర్లేదు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే అబ్డామిన్ మజిల్స్ కానీ లేకపోతే స్టమక్ దగ్గర కానీ యాప్స్ కూడా రావడానికి కొంచెం యూజ్ అవుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్లో చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఎందుకు మనకి రిజల్ట్ కనిపించట్లేదు, ఎందుకు చేయాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ అలాగా ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే నేను అలాంటి ప్రాబ్లం నుంచే ఎప్పుడు అనుకుంటూ బయటకు వచ్చేసేదాన్ని. కానీ నాకు ఈసారి అనిపించింది ఎంతో కొంత అయితే రిజల్ట్ కనిపించే వరకు వదలకూడదు, మనం పట్టుకోవాల్సిందే అనిపించింది. ఇది కూడా సైడ్ బెండ్స్ అండి. సైడ్ ఫ్యాట్ అంతా తగ్గడానికి లవ్ హ్యాండిల్స్ దగ్గర అక్కడ చాలా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 వేరియేషన్ 2 వేరియేషన్స్ అయిపోయాయి. ఇక దీన్ని మనం ఎంత లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అన్నది మన బాడీ సహకరించే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది 3rd లెవెల్. ఇది కూడా లవ్ హ్యాండిల్స్కి ప్లస్ లెగ్స్కి సపోర్టివ్గా ఉంటుందండి. ఇది దాదాపు నాకు 25 మినిట్స్ పైనే పట్టింది. మనం సెట్స్ చేసుకునే దాన్ని బట్టి రెస్ట్ ఇస్తూ ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే ఈ వర్కౌట్ అవుతుంది. మంచిగా చేయాలి అనుకుంటే మనం దీన్నే రిపీట్ చేసుకొని 45 మినిట్స్ 1 అవర్ కూడా చేసుకోవచ్చు. అది మన స్ట్రెంత్ని బట్టి ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే ట్రై చేస్తున్నాను, ఎంతో కొంత అనిపిస్తుంది, పర్లేదు అని నాకు నేను మోటివేట్ చేసుకుంటున్నాను. మీ నుంచి కూడా నాకు మోటివేషన్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.